నేను ఎక్కడో ట్రోల్ చూశానండి, పంచకట్టు దోశ చీరకట్టు దోశ అని. ఇదేంటైతే అమ్మో బాబాయ్, అది చాలా వైరల్ అయిపోయి ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ పెట్టారు. నేను చూశాను. ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే యునో గుడ్ ఆర్ బ్యాడ్ మనకు చాలా పబ్లిసిటీ క్రియేట్ అయింది. నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవాలి అంటే లగ్జరీ లైఫ్ ని చూయిస్తేనే కొన్ని కాంటాక్ట్స్ వస్తాయి, కొన్ని కాంటాక్ట్స్ బిల్డ్ అవుతాయి అని ఉంటది. దిస్ ఈస్ అ ఫాల్స్ మిత్ ఫ్యాక్టర్. అది నా విషయంలో అయితే మిత్ అనే అంటాను. ఎందుకంటే నేను వెళ్ళే కంటే ముందే నా బ్రాండ్ వెళ్ళి ఉంటుంది. ఆబ్వియస్లీ. సో నా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎక్కువ ఫుడ్ బిజినెస్ లో 90% పైగానే ఫెయిల్యూర్స్ చూస్తున్నాం. రీజన్స్ ఏంటి? నేను పంచకట్టు దోశ పెట్టాలనుకున్నప్పుడు నేను ఒక 1.5 year గ్రౌండ్ వర్క్ చేసిన. ఎందుకు కస్టమర్ మన దగ్గరకు వచ్చి తినాలి. బ్రాడర్ పర్సెప్షన్ లో ఆంటర్‌ప్రెన్యూర్ గా ఉండాలి అంటే వాట్ ఆర్ ద మేజర్ థింగ్స్ యూ హ్యావ్ టు చేంజ్? ఒక బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు వీ షుడ్ హ్యావ్ సమ్ ఎథికల్ ప్రాక్టీసెస్. ఒక రెసిపీని మేము చాలా కష్టపడి మేము డెవలప్ చేస్తాం. ఎవరో ఒకరు వచ్చి మా స్టాఫ్ని తీసుకొని పోయి చేయాలని చూస్తారు, బట్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. ఎందుకంటే అందుకే మా దగ్గర నుంచి వెళ్ళిన స్టాఫ్ ఎక్కడికి వెళ్ళినా మా టేస్ట్ ఇవ్వలేదు. జరిగిందా? ఆల్రెడీ ప్రూవెన్ అట్లా పెట్టారు, పెట్టి మూసేశారు కూడా. ఏంటది? చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో మీరు నేర్చుకున్న లెసన్స్ నుంచి వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ మీరు ఆంటర్‌ప్రెన్యూర్ స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు? రిస్క్ టేకింగ్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి అండి. అది ఏదైనా తలకిందులు అయితే మనల్ని నమ్ముకున్న వాళ్ళ లైఫ్లు కూడా తలకిందులు అవ్వద్దు. చాలా మంది బిజినెస్ పెడతారు, సక్సెస్ అవుతారు. ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడంలో చాలా మంది ఫెయిల్ అయిపోయి షట్ డౌన్ చేసిన బిజినెస్లు చాలా చూసాం, ఎస్పెషల్లీ ఫుడ్ బిజినెస్లో. వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ దిస్ కన్సిస్టెంట్ బిజినెస్? అందరు ఏమనుకుంటారంటే ఆ 0 to 1 చేయడం చాలా టఫ్ అనుకుంటారు. ఎస్, దట్ ఈస్ టఫ్. అది వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం ఈజ్ మోర్ టఫ్ అని నేను అంటాను. ఎందుకంటే ఒక లాయల్ టీమ్ కల్చర్ని బిల్డ్ చేయడానికి మీరు ఏం చేశారు? సక్సెస్ అంటే ఓన్లీ మేము గ్రో అవ్వడం కాదు. సక్సెస్ అంటే మనతో పాటు ఉన్న టీం, మన లైఫ్ ఎట్లాగైతే చేంజ్ అవుతున్నదో వాళ్ళ లైఫ్స్ కూడా బెటర్ అవ్వాలి. అది మనం చూపించగలిగితే డెఫినెట్లీ వాళ్ళు మనతో లాయల్గా ఉంటారు.